దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 23వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 3వ వచనము అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘస్థులతో తెలియచేస్తున్నాడు. శరీరరీతిగా నేను దూరంగా ఉన్నప్పటికీ ఆత్మ విషయమే మీకు సమీపంగా ఉన్నాను. అవునండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ఆ యొక్క సంఘ బిడ్డలను కూడా అంటున్నాడు ఉద్దేశించి, యోగ్యమైన ప్రవర్తన స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను. అవునండి, దేవుడు మెచ్చుకుంటాడు. యోబుని మెచ్చుకున్నాడు. మరి తన తరంలో అతడు ఊజు దేశంలో అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. నోవహు గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాడు, ఈ తరం వారిలో నిందారహితుడు, నీతిమంతుడని. ఇలాగ దేవుడు యొక్క విశ్వాసాన్ని చూసి, లేకపోతే వాళ్ళ నీతిని చూసి సంతోషించినట్లుగా సేవకులు కూడా మరి యోగ్యమైన ప్రవర్తన చూసి మంచి స్థిరమైన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. మన విశ్వాసాన్ని బలంగా మనం పట్టుకొని ఉండాలి. అయితే కొంతమంది వేరుగా ఆలోచించేస్తారు. మార్కు సువార్త 2:8-9 వచనాల్లో కుమారుని పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు వారు యేసు ప్రభువుని వేరుగా అర్థం చేసుకున్నాడు. పాపములు క్షమించే అధికారం యేసు ప్రభువుకు ఉంది కదా, మరి యేసు ప్రభు ఆయన మానవుడు కదా అనుకుంటున్నారు. దేవుడు ఆత్మలో వారి విషయాన్ని గ్రహించి మరి స్వస్థత పొందటం ప్రాముఖ్యమా, మరి పాపాలు క్షమించబడటం ముఖ్యమా? అవునండి, మన దేవుడు పాపాన్ని క్షమించి తన యొక్క ఆత్మని, పరిశుద్ధ ఆత్మని మనకు అందించేవాడు. అవును, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనములో మరి గెహాజీ నయమాను వెంట వెళ్తున్నప్పుడు మరి ఎలీషా గారికి తన ఆత్మ ద్వారా అనగా తన మనసు అతనితో వచ్చింది. అవును, మరి మంచి విషయానికి సంతోషిస్తారు, చెడ్డ విషయంలో బాధపడతారు. ఎలీషా గారు గెహాజీని అంటున్నాడు, నువ్వు ఆ రథం ఏమిటి పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? మరి ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అవునండి, మనము మరి శరీరీతిగా దూరంగా ఉన్నప్పటికీ మనం ఎప్పుడు పరిశుద్ధ ఆత్మకి దగ్గరగా ఉండాలి. అవును, మన విశ్వాసాన్ని చూస్తాడు. ఒకవేళ మనలో ఉన్న అపవిత్రతను కూడా చూసి గద్దించినప్పుడు మనం లోబడితే దేవుడు సంతోషిస్తాడు. కనుక ఆత్మ విషయంలో మనం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలన్నదే దేవుని యొక్క వాగ్దానం. ఒప్పుకోవలసిన పాపం 9వ వచనము, జారులతో సాంగత్యము చేయకూడదు. అవును, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెరుపు వేయును. అవును, అన్ని జనులతో సాంగత్యం చేయకూడదు. సంసోను మంచి వరపుత్రుడు, అభిషేకంగా నిలిగిన దైవజనుడు. దాదాపు కొన్ని సంవత్సరములు మరి 20 సంవత్సరాల పైనే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ తాను తెలియలాతో సహవాసం చేశాడు. చెడ్డ సహవాసము మంచి నడవడికను కూడా చెడగొట్టడమే కాదు, నాశనం చేసి కూర్చుంటది. సంసోన్ని నాశనం చేసింది. అవును, దుష్ట సాంగత్యము మనకి ఉండకూడదు. మనము ప్రభువు నమ్ముకున్న తర్వాత మరి సోదిగాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, మరి మంత్రగాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు మనం శాపాన్ని పొందుకుంటాం. మరి 2వ రాజుల గ్రంథం 21:6వ వచనంలో మనషే సోదిగాండ్రతో సహవాసం చేసి దేవుడు అతని మీద కోపగించుకున్నాడు, శిక్ష విధించాడు. జాగ్రత్త, మనము దేవుని ఉగ్రత పాలవుతాం. జారులతో సాంగత్యము చేయకూడదు. చివరికి ఆజ్ఞ 7వ వచనం, పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇక్కడ పులిసిన పిండి పాతదైనది అంటే అర్థం ఏమిటి అంటే, మరి లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనము, మరి పరిసయ్యులు మరి వేషధారణ అనే పులిపిండి. పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు వేషధారణ, పైకోటి లోపలికోటి. వాళ్ళ న్యాయాలు, వాళ్ళ చట్టాలు ఎలాగ ఉంటాయంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు కానీ పురుషుని విడిచిపెట్టేశారు. చూడండి, పరిసయ్యుడు యొక్క ప్రార్థన, నేను మంచివాడిని, నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, ఉపవాసం ఉంటున్నాను, వారమునికి
ఉపవాసం 2 సార్లు ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను అంటాడు. కానీ దేవుడి దగ్గర సుంకర్లాగా పాప క్షమాపణ పొందలేదు. అంటే ఈ యొక్క పాతదైన ఆ పాత పద్ధతిని వేసుకైనా పరలోకముంది కానీ వేషధారణకు లేదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో వేషధారణగా కాకుండా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మనము ఉన్నాం. పరిశీలు అలా ఉండట్లేదు. దేవుని యొక్క సంకల్పం, దయా సంకల్పం, యేసు ప్రభుని నమ్మాలి, బాప్తిస్మం తీసుకోవాలి, రక్షించబడాలి. ఈ పరిశీలి శాస్త్రులు వింటారు, చూస్తారు కానీ పశ్చాత్తాపడరు. వాళ్ళ హృదయము క్రువ్వినది, వాళ్ళ హృదయము దుష్టత్వంతో, గర్వంతో ఉంది. కాబట్టి పరిశీలిలాగా ఉండకుండా ఆ పాత పద్ధతులను, ప్రాచీన స్వభావాన్ని తొలగించుకొని దేవుడికి ఇష్టంగా జీవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో ప్రభా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధికి నాయన మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. మీరు ఆత్మరూపిగా సమీపంగా ఉంటున్నారు నాయన. దుష్టులతో సాంగత్యం చేయకూడదు. పాత స్వభావాన్ని తొలగించుకొని నవీన స్వభావం, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతిస్తే ప్రభా. అలాగా తండ్రి మేము ఉండునట్లు కృప చూపించండి. వింటున్న వారికి క్షేమము, భద్రత, మంచిగా సహాయం చేయండి. వాళ్ళ అవసర తక్కువలో తీర్చమని, ఏదైనా వాక్యం వాళ్ళ హృదయాల్లో పనిచేయనట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.